హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ దినేష్ మౌలిని. ఈరోజు మేము శ్రీ వినాయక కళ ఆర్ట్స్ వారి గణేష్ విగ్రహాలు చూడడానికి వెళ్ళడం జరిగింది. లొకేషన్ ఎక్కడంటే మన కొత్తగూడెం టు భద్రాచలం వెళ్ళే రోడ్లో ఉంటుంది. కార్టూన్లో వస్తాయి కదా. ఈ కలర్ ఏం కలర్? యాష్ కలర్. అట్లా అరే ఎన్ని రూపాయలు. నెక్స్ట్ ఏంటి? ఇది ఎన్ని అడుగులు ఉంటుంది సుమారు? ఎన్ని ఫీట్స్? నేను నా ఫ్రెండ్స్ కలిసి కొత్తగూడెం వెళ్ళేసి వస్తుంటే మాకు ఈ విగ్రహాలు కనిపించాయి అనమాట. గణపతి విగ్రహాలు చూడడానికి చాలా బాగున్నాయి అనేసి ఒకసారి విజిట్ చేద్దామనేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా ఇప్పుడే పెయింటింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. కొన్నేమో కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, కొన్నేమో స్టార్ట్ చేశారు. లోపల చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. కొన్నేమో క్లియర్గా వేసేసారు పెయింట్, ఇంకా కొన్నేమో కలరింగ్ జరుగుతున్నాయి. అవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి విగ్రహాలు మొత్తం విజిట్ చేద్దాం. అయితే మీకు లొకేషన్ క్లియర్గా చెప్పలే కదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. అంటే మన కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అనమాట. శ్రీ వినాయక కళ ఆర్ట్స్ అనేసి ఉంటుంది. ఇవి 2 ఉంటాయి అన్నమాట. షెడ్లు, పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి అన్నమాట. మేమైతే కింద నుంచి చూడాల్సి వచ్చింది, అంత పైకి ఉన్నాయి ఇవి. మ్యాక్సిమం ఒక 20 అడుగులు దాకా ఉండొచ్చు, లేదంటే 15 దాకా ఉండొచ్చు. మేము వాళ్ళని అడగలేదు. సరే మళ్ళీ వెళ్తాం కదా విజిట్ చేయడానికి, వెళ్ళినప్పుడు క్లియర్గా అన్ని డీటెయిల్స్ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను అనమాట. మీకు మేము ఎందుకు విజిట్ చేయడానికి వెళ్ళామంటే, ఒక 2 monthsలో మనకి వినాయక చవితి అనేది రాబోతుంది కదా. ఎవరైనా గణేష్ విగ్రహాలు బుక్ చేయాలనుకుంటే మాత్రం నేను లాస్ట్లో విజిటింగ్ కార్డ్ అనేది డిస్ప్లే చేస్తాను అనమాట. వీళ్ళని మీరు అప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ 1-2 మోడల్సే కాకుండా చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 అడుగుల నుంచి 20 అడుగుల వరకు అంత హైట్ ఉన్న విగ్రహాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకు. అలాగే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎంత వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్, ఇట్లా సన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇప్పుడైతే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చూసుకో. వర్క్ జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ వర్క్ చేస్తున్న అంకుల్ వచ్చేసి ఇలా చూడండి అనేసి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. విగ్రహాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా కలర్స్ వేస్తున్నాం అనేసి. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు మళ్ళీ, అంటే మన కార్టూన్స్లో వినాయక చవితి రోజు బాల్ గణేష్ గురించి చరిత్ర మొత్తం ఇస్తాడు కదా కార్టూన్స్లో, కార్టూన్ పరంగా. అలాంటి మోడల్ అనమాట బాల్ గణేష్. ఇప్పుడు ఐడియా వచ్చింది, బాల్ గణేష్ కార్టూన్ నేమ్ కూడా. బాల్ గణేష్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముంబైలో జరుగుతుంది కదా వినాయక చవితి, అప్పుడు ముంబై స్టైల్లో మోడల్స్ ఉంటాయి కదా, అలాంటి మోడల్స్ కూడా మన శ్రీ కళ వినాయక ఆర్ట్స్ వారి దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లోపల